హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ట్రెడీ టెక్నాలజీస్. మా ఛానల్ని లైక్ చేయండి, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. సో చాలా మంది నాన్ సబ్స్క్రైబర్స్ చూస్తున్నారు, బట్ దే ఆర్ నాట్ సబ్స్క్రైబింగ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ సో దట్ ఇట్ విల్ రీచ్ లాట్ ఆఫ్ పీపుల్. ఓకే, అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వైరీస్ అండ్ ఆల్సో ఫీడ్బ్యాక్స్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీకు ఏ క్వైరీస్ ఉన్నా అక్కడ పోస్ట్ చేయండి. అక్కడ ట్రైటీ టెక్నాలజీస్ అని సర్చ్ చేయండి, మన ఛానల్ కనిపిస్తుంది. అక్కడ మీకు ఏ క్వైరీస్ ఉన్నా పోస్ట్ చేయండి. విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. ఓకే, so yeah, so one more important thing is people are whenever like నేను అన్ని కాల్స్కి కానివ్వండి, అన్ని మెసేజ్కి కానివ్వండి రెస్పాండ్ అవ్వకపోవచ్చు. సో యూ నీడ్ ఇన్స్టెడ్ ఆఫ్ పింగింగ్ మీ సపరేట్లీ, ట్రై టు పింగ్ టు ది ట్రైటీ టెక్నాలజీస్ ఛానల్ సో దట్ యూ విల్ గెట్ లాట్ ఆఫ్ సొల్యూషన్స్. ఓకే, సో అది కాకుండా మీ రియల్ టైంని కూడా చాలామంది రియల్ టైం క్వశ్చన్స్ కూడా పోస్ట్ చేస్తున్నారు దెన్ దే ఆర్ వర్కింగ్. సో నేను ఆ రియల్ టైం పైన మీ రియల్ టైం పైన నేను వర్క్ చేయడం నాకు చాలా కష్టం అవుతుంది, ఎందుకంటే ఐఎమ్ ఆల్రెడీ డూయింగ్ లాట్ ఆఫ్ స్టఫ్. ఓకే, సో నేను పని చేయడము, ఐఎమ్ ఆల్రెడీ వర్కింగ్ 11 to 12 hours in my office, then ఐఎమ్ టేకింగ్ సమ్ టైమ్ అండ్ ఐఎమ్ డూయింగ్ దీస్ వీడియోస్. ఓకే, సో నేను మీ రియల్ టైం ఇష్యూస్ని నేను ఐ కెనాట్ అడ్రస్ చేయం. ఓకే, సో నేను అంత ప్రాంప్ట్గా నేను అడ్రస్ చేయలేను. సో యూ విల్ గెట్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫ్రమ్ ఆన్లైన్. ఓకే, సో మీరు గూగుల్లో వెతికినా మీకు ఇష్యూస్ దొరుకుతాయి, అండ్ ఆల్సో ది ప్రాసెస్ వాట్ యూ ఆర్గనైజేషన్స్ ఫాలో ఫర్ రేజింగ్ ఇన్సిడెంట్స్ కానివ్వండి. ఓకే, సో మీ సీనియర్ డెవలపర్స్ని కానివ్వండి మీరు సొల్యూషన్స్ అడగొచ్చు. ఓకే, సో దట్ యూ విల్ గెట్ ఎ క్లియర్ పిక్చర్ ఆఫ్ యువర్ ఎన్విరాన్మెంట్. ఓకే, సో రాదర్ దెన్ కమింగ్ టు అస్, ఓకే, నా దగ్గరికి మా దగ్గరికి వచ్చే బదులు మీరు మీ ఆర్గనైజేషన్లోనే సొల్యూషన్స్ ఎత్తుకోవడం ఇట్స్ వెరీ బెటర్ వే అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఎందుకంటే నేను అందరికి హెల్ప్ చేయలేను. సో మళ్ళీ నేను మీ ఎన్విరాన్మెంట్లోకి వెళ్ళి మీ అసలు ఏమవుతుంది అని మొత్తం కోడ్ని రీడ్ చేసి మళ్ళీ దాని గురించి నేను చెప్పాలంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం ఫర్ మీ. ఓకే, సో నేను అంత టైం స్పెండ్ చేయలేకపోవచ్చు దానిపైన. ఓకే, సో హోప్ యూ గైస్ విల్ అండర్స్టాండ్ అండ్ వాట్ ఎవర్ వీఆర్ పోస్టింగ్. ఓకే, సో వీఆర్ డూయింగ్ ఆల్ ద రియల్ టైమ్ సో దట్ మీకు ఒక అవగాహన రావడానికి చెప్తున్నాము. ఓకే, సో సింపుల్ ఎర్రర్స్ వస్తే ఫస్ట్ యూ నీడ్ టు గో టు ది గూగుల్. ఓకే, సో మీకు గూగుల్లో దొరకని సొల్యూషన్ ఉండదు. ఓకే, సింపుల్ ఇష్యూస్ మీరే రిజాల్వ్ చేసుకుంటే మీకు ఇంటర్వ్యూస్ క్లియర్ చేయడం కానివ్వండి, వేరే ఏదైనా కానీ మీకు ఈజీ అవుతుంది. ఓకే, సో దట్ ఈస్ ద రీజన్ ఐఎమ్ టెల్లింగ్ యూ ఫస్ట్ సర్చ్. ఓకే, సర్చ్ చేయండి. ఆ ఇష్యూ మీకు అసలు రావట్లేదు అంటే ట్రై టు చెక్ విత్ యువర్ సీనియర్ పీపుల్, మీ ఆర్గనైజేషన్లో ఆల్రెడీ వర్క్ చేస్తే అడగండి. లేదు అసలు మీకు ఆర్ స్టార్టర్ ఆర్ మీరు ప్రెషర్గా చేస్తున్నారు, ఆల్రెడీ మీరు ప్రాక్టీస్లో మీకు ఇట్లాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనకు పింగ్ చేసినప్పుడు మన ఛానల్లో చాలామంది హెల్ప్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇఫ్ ఐ నో ది సొల్యూషన్స్ ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ గైస్. ఓకే, సో యా, సో వీఆర్ ఆల్రెడీ అనౌన్స్డ్ అబౌట్ క్యూబర్నెటిస్ సెషన్. ఓకే, సో క్యూబర్నెటిస్ రియల్ టైమ్ సెషన్ ఎలా ఉంటుంది అనేది మనం ఆల్రెడీ అనౌన్స్ చేసినాము. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ గైస్ హౌ దిస్ గోస్ ఆన్. ఓకే, సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ లైవ్. ఓకే, సో చాలామంది నేను లైవ్ చేద్దాం అనుకున్నా, బట్ ఇట్ ఈస్ నాట్ ఫీజిబుల్ ఫర్ లాట్ ఆఫ్ పీపుల్. ఓకే, సో చాలామంది ఒక్కొక్క టైమింగ్ అడుగుతున్నారు. సమ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ వీకెండ్స్, సమ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ వీక్ డేస్, సమ్ పీపుల్ ఆర్ ప్రొవైడింగ్ దర్ టైమింగ్స్. ఓకే, సో అవన్నీ మనము కన్సిడర్ చేయలేము, ఎందుకంటే లైక్ ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో మనము డెలివర్ చేయలేము. సో ఐ థాట్ ఆఫ్ మేకింగ్ ఏ వీడియో ఇట్ సెల్ఫ్. ఓకే, సో మనం ఇది వీడియో చేసిన తర్వాత ఐ విల్ షేర్ దిస్ ప్రైవేట్లీ. ఓకే, సో పబ్లిక్ యాక్సెస్ అయితే ఉండదు, డెఫినెట్గా ఇట్ విల్ బి ప్రైవేట్ వెన్ ఎవర్ యూ జాయిన్ అ మెంబర్షిప్ ఆర్ ఎల్స్ యూ ఇఫ్ యూ డూ ఏ జీపే. ఓకే, సో మోస్ట్లీ జీపే మీదనే రన్ చేద్దాం అనుకుంటున్నా దీన్ని. ఓకే, సో లైక్ టిల్ ఐ గెట్ అ బడ్జెట్ ఫర్ ఇంక్రీజింగ్ ఆర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఓకే, సో ఇట్ విల్ బి ప్రైవేట్. ఓకే, సో పబ్లిక్లోకి మూవ్ అవుతుందంటే ఇట్ మైట్ మూవ్ టు పబ్లిక్ చాలా టైం పట్టవచ్చు. ఓకే, సో ఇట్ మైట్ టేక్ 6 months అంటే మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ని బట్టి. ఓకే, సో ఇఫ్ మనకు ఓన్లీ 1 monthలోనే మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అయిపోయింది అనుకుంటే ఐ విల్ మూవ్ ఇట్ టు పబ్లిక్. బట్ అది ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ అవ్వట్లేదు అంటే లైక్ ఐ విల్ కీప్ ఇట్ ఆన్ ప్రైవేట్ ఓన్లీ. ఎందుకంటే మనం ఆల్రెడీ లైనెక్స్ చేసిన, నేను లైనెక్స్ చేసి ఐ హ్యావ్ ఎక్స్పెక్టెడ్ లైక్ అట్లీస్ట్ ఒక 15-20 members అయినా జాయిన్ అవుతే లైక్ వీ కెన్ గెట్ ఎ బూస్ట్ అప్, వీ కెన్ డూ ది రియల్ టైమ్ ఆఫ్ వాట్ హ్యాపెనింగ్. లైనెక్స్లో కూడా ఏడబ్ల్యూఎస్లో రిసోర్సెస్ తీసుకొని ఒక 6 hours తీసుకొని వర్చువల్ రియల్ టైం మొత్తం ప్రిపేర్ చేద్దాం అనుకున్నా, బట్ ఇట్ జస్ట్ నాట్ హ్యాపెండ్. ఓకే, సో నేను ప్రైవేట్లో పెట్టినా కానీ లైక్ ఓన్లీ 4 members జాయిన్ అయ్యారు. సో మనకు ఒక 4K వచ్చింది అంతే. ఓకే, సో 4,000 వచ్చింది. సో ఐ థాట్ లైక్ అది మనకి అంత సఫిషియంట్ అవ్వదు. ఓకే, సో ఈవెన్ నేను ర్యామ్ కొనాలన్నా కానీ నేను ఇంకా కొంచెం బడ్జెట్ వేసుకొని కొన్నా, బట్ స్టిల్ ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. అది అందరికీ తెలుసు, ఆల్రెడీ చెప్పిన ఆల్రెడీ.
Okay, so this is the process. So if you want to get this video, it will definitely a private video. Okay, so already మీ private లో already కొన్న తర్వాత మీకు ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. Anyways, I've already posted this in Telegram. Okay, so what is this real time about? Okay, so మీకు డెఫినెట్గా you need to know the Kubernetes completely. Okay, so Kubernetes అంటే ఏంటి అనేది మీకు కంప్లీట్గా తెలిస్తేనే ఈ కోర్సు మీకు ఓకే సూటబుల్. ఓకే, if you are not totally into the Kubernetes, okay, this real sorry, this real time might not work for you guys. Okay, so you completely Kubernetes avgahana undali, and also we are going to build an application. Okay, edaina oka application and also database. Okay, so single node application, single node Kubernetes lone I'll try to deploy an application and database. Okay, adi etla chestam anedi nenu chupista meeku, but you need to think on a broader way. Okay, so meeku for example ipudu మీకు ఒక 100 pods ఉన్నాయి అనుకోండి, 200 pods, 300 pods, 1000 pods, 40,000 pods, 1 lakh pods కూడా ఉండొచ్చు కొన్ని ఎన్విరాన్మెంట్స్లో. ఓకే, సో ఇట్ ఆల్వేస్ డిపెండ్స్ ఆన్ హౌ యు ఆర్ మేనేజింగ్ థింగ్స్ అనేది. ఓకే, సో వెన్ వీఆర్ గోయింగ్ ఇన్ టు ది రియల్ టైమ్ థింగ్స్. ఓకే, సో యూ నీడ్ టు, మీరు ఎప్పుడైనా సరే ఫస్ట్ థింగ్ యూ నీడ్ టు నో ది ప్రీ రిక్విజిట్లో యూ నీడ్ టు నో ది Kubernetes, లైక్ ఐ సెడ్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి ద నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ యూ నీడ్ టు నో బేసిక్స్ ఆఫ్ Linux. Okay, so మీకు Linux basics తెలిసి ఉండాలి, and also you should be aware of the networking basics. Okay, so networking basics and Linux basics చాలా important, and also you need to know any one of the incident management tool. Okay, so ఏదైనా incident management tool and change management tool మీకు తెలిసి ఉండాలి, లైక్ జీరా అయినా కానివ్వండి, సర్వీస్ నౌ అయినా కానివ్వండి, BMC రెమెడీ అయినా అవనివ్వండి. ఓకే, సో ఇవన్నిటి మీద మనం ఆల్రెడీ వీడియోస్ చేసినాము, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, స్నో పైన, BMC రెమెడీ పైన, ఇన్సిడెంట్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, చేంజ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేది వీడియోస్ అన్నీ ఉంటాయి. మీరు ఒకసారి లైనెక్స్ అడ్మినిస్ట్రేషన్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఇవన్నీ కనిపిస్తాయి. ఓకే, సో జీరా కానివ్వండి, BMC అండ్ ఆల్సో స్నో గురించి. ఓకే, సో స్నో గురించి నేను ఆల్రెడీ చూపించిన కూడా, అంటే రియల్ టైంలో ఎట్లా ఉంటుంది, టికెట్స్ ఎలా వస్తాయి అనేసి చూపించిన నేను, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, సో మీకు ఇవన్నీ కూడా ప్రీ రిక్విజిట్స్. ఓకే, సో ఇవన్నీ కూడా మీకు ఐడియా ఉండాలి, అండ్ ఆల్సో వెన్ ఐఎమ్ యూజింగ్ Ansible, యూ గైస్ షుడ్ నో వాట్ ఈజ్ Ansible. ఓకే, సో Ansible అంటే ఏంటి, టెరాఫామ్ అంటే ఏంటో కూడా మీకు అవగాహన ఉండాలి. ఓకే, సో ఈ రెండు కూడా అవగాహన ఉంటే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు గెట్ దిస్ రియల్ టైమ్ థింగ్. ఓకే, సో మేక్ షూర్ దట్ యూ గైస్ నో Kubernetes, Linux basics, networking basics, any incident or change management tool, basics of Ansible and basics of Terraform, basics of Docker. Okay, so Docker basics కూడా మీకు తెలిసి ఉండాలి. ఓకే, సో మీరు వెన్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద Kubernetes అంటే ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ నేర్చుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఓకే, ఇఫ్ నాట్, ఓకే, ఎవ్రీథింగ్ ఈస్ దేర్ ఇన్ అవర్ ఛానల్, దీనికి సంబంధించిన వరకు. ఓకే, సో అన్నీ కూడా మన ఛానల్లో ఉన్నాయి. సో ఫస్ట్ వెళ్ళి అది చూడండి, ఆ తర్వాత ఈ కోర్స్ చూడండి, సో దట్ ఇట్ విల్ బి వెరీ మచ్ అడ్వాంటేజియస్ ఫర్ యూ గైస్. ఓకే, సో ఇంకోటి ఏంటంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు గివ్ ఎనీ డాక్యుమెంటేషన్ యాజ్ సచ్. ఓకే, సో ఏం డాక్యుమెంటేషన్ ఉండదు. సో ఎవ్రీథింగ్ మీకు మొత్తం నేను ఆన్లైన్లోనే చూపిస్తాను, అంటే మీకు లింక్స్లోనే చూపిస్తాను. ఓకే, సో దెర్ ఈస్ నో డాక్యుమెంటేషన్ యాజ్ సచ్, మనం ఏమి డాక్యుమెంటేషన్ ఇక్కడ చేయట్లేదు, ఎందుకంటే ఇట్స్ అ రియల్ టైమ్ ఫ్లో. ఐ జస్ట్ వాంటెడ్ టు షో యూ ద రియల్ టైమ్ ఫ్లో. ఓకే, సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ద కోర్స్ ఆర్ ఇట్ సపరేట్ కోర్స్ లాగా కానివ్వండి, ఆర్ వీఆర్ నాట్ డూయింగ్ ఇట్ యాజ్ అ మెటీరియల్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ థింగ్. ఓకే, సో అదొకటి మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, అండ్ ఆల్సో వెన్ ఎవర్ ఐఎమ్ డిప్లాయింగ్ ది Ansible ప్లే బుక్స్ కానివ్వండి. ఓకే, సో ప్లే బుక్స్, YAML ఫైల్స్ ఐ విల్ ట్రై టు గివ్ యూ దోస్. ఓకే, సో నేను మీకు ఈమెయిల్లో సెండ్ చేయడానికి ట్రై చేస్తా, ఆర్ ఎల్స్ గూగుల్ డ్రైవ్లో సెండ్ చేయడానికి ట్రై చేస్తా. Okay, or else I'll put it in my Google Drive and I'll make it public so that you can access it. Okay, so anything I can do. Okay, so or else even I can post it in a Git. Okay, so GitHub lo kuda cheyadaniki try chesta. Okay, so this is the basic level of things. Okay, what we are going to do anedi. Okay, so ippudu manamu what is the flow anedi choosam.